అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దేవుని బిడ్డలు అంటే రక్షించబడినటువంటి వారు దేవునికి చేసేటువంటి సేవ ఎక్కడ ఆరంభించాలో ఈ వాక్యం తేటగా చెప్తుంది. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. రక్షించబడినటువంటి ఒక వ్యక్తి గృహంలోని తల్లి లేదా తండ్రి లేదా అతని రక్త సంబంధీకులు మొదటగా అతని ప్రవర్తన గమనిస్తుంటారు. రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనకు, రక్షించబడక ముందు ఆ వ్యక్తి ప్రవర్తనకు తేడా వారు గమనిస్తారు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క మాదిరిని వారు చూస్తుంటారు. యేసును ఎరుగక ముందు నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడివో, ఎలాంటి నడవడిక కలిగిన వాడివి, ఎంత గర్విష్ఠుడివి, ఎంత గర్విష్ఠురాలివి, ఎలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తివి, ఎలాంటి పాపములో కూరుకుపోయిన వ్యక్తివో వారు చూసి ఉంటారు. అలాగే క్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మార్పు చెందినటువంటి నీ జీవితాన్ని కూడా వారు గమనించి చూస్తుంటారు. వారు సమీపంగా ఉన్నవారు కనుక వారికి నీ పరిశుద్ధత తెలుసు, నీ దీనత్వం తెలుసు. యేసును ఎరిగిన తర్వాత నీ గుణలక్షణాలన్నీ కూడా మారిపోవడం వారు కళ్ళారా చూస్తుంటారు. వారు నీలో ఉన్నటువంటి తగ్గింపును చూస్తుంటారు. వారు నీలో ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి విధానాన్ని వారు చూస్తుంటారు. చూసిన తర్వాత వారు యేసుక్రీస్తును, నీవు వెంబడించినటువంటి యేసుక్రీస్తును వారు కూడా అనుసరించాలా లేదా అనేది వారు తీర్మానించుకుంటారు. గెరాసనుల దేశస్థుడు, సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి ప్రభు చేత విడుదల పొందిన తర్వాత ప్రభు అతన్ని చూసి అతనితో అంటున్నాడు, ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసినటువంటి కార్యములన్నిటిని కూడా నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి వారికి తెలియజెప్పుము అని. ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని దేవుడు తన ప్రేమను చూపించి ఏ రీతిగా విడిపించాడో అది వారికి తెలియజెప్పమని ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు విడిపించేవాడు, యేసు స్వస్థపరిచేవాడు, యేసు రక్షించేవాడు. ఎలాంటి పాపినైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించగల సమర్థుడు, క్షమించే కృప దయ కలిగిన వాడని మన ఇంటి వారికి మనం మొదటగా యేసును గురించి చెప్పాలి. అప్పుడే రక్షణ పొందినటువంటి ఒక బాలిక చాలా ఆశతో, ఆత్మల పట్ల భారంతో దేవునికి సేవ చేయాలి అనేటువంటి ఉత్సాహంతో ఉందంట. ఆ అమ్మాయి వెంటనే దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి, పాదిరి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాదిరి గారు, నశించుతున్నటువంటి ఆత్మలను చూచి నా హృదయం చాలా వేదన చెందుతుందండి. నేను ఎక్కడికైనా సరే వెళ్ళి దేవునికి సేవ చేయాలని నేను తీర్మానించుకున్నాను. కాబట్టి మీరు నన్ను ఎక్కడికి సేవకు పంపినా, ఎక్కడ సేవ చేయమంటే నేను అక్కడ సేవ చేస్తానండి అని చెప్పి మీ సలహా నాకు కావాలండి అని చెప్పి పాదిరి గారి దగ్గరికి వెళ్ళిందంట. పాదిరి గారు ఆ అమ్మాయిని చూసి, అమ్మా రేపు వచ్చి కలు, నేను ప్రార్థన చేసి నీకు చెప్తాను అన్నాడంట. ఆ అమ్మాయి ఆత్రతతో ఉదయమైన వెంటనే పరుగున పాదిరి గారి దగ్గరికి వెళ్ళి నిలబడిందంట. అప్పుడు పాదిరి గారి ఆ అమ్మాయి చేతికి ఒక కవర్ ఇచ్చి, అమ్మా ఈ కవర్లో నేను అంతా వివరంగా రాశాను, వెళ్ళి చదువుకో అన్నాడంట. ఆ పాప చాలా ఉత్సాహంతో ఆ కవర్ను తీసుకొని పరుగున ఇంటికి వచ్చి వెంటనే దాన్ని చించి ఆ కవర్లో రాసినటువంటి పేపర్ను బయటికి తీసి చూచిన వెంటనే ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఆ పేపర్ మీద కేవలం 2 అక్షరాలు పాస్టర్ గారు రాసి ఉంచాడంట. ఆ అక్షరాలు నీ తండ్రి. ఈ మాటలు చూచిన వెంటనే ఆ అమ్మాయికి తన వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చెల్లా చెదురైపోయినట్లు భావించిందంట. అయినప్పటికీ కూడా పాస్టర్ గారు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంది. నిజమే కదా, నా సొంత తండ్రే రక్షించబడకపోతే నేను ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి ఏం ప్రయోజనం? నా సొంత తండ్రి క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా తెలుసుకోకపోతే నేను ఎవరికో వెళ్ళి ఆత్మను రక్షించాలనుకోవడంలో ఏం ప్రయోజనం అని చెప్పి పశ్చాత్తాపడి అప్పుడే పాదిరి గారి సలహాను అనుసరించి ఇంటికి వెళ్ళి తన తండ్రికి పరిచర్య చేస్తూ, తన తండ్రికి యేసును క్రీస్తు గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ, ఆయన ప్రేమను తన క్రియలలో ఆ పాప తన తండ్రికి చూపించి కొంతకాలానికి తన తండ్రిని రక్షణలోకి నడిపించుకుందంట. దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి వారు మొదటగా తమ ఇంటి వారిని రక్షణలోకి నడిపించుకోవాలి. తమ ఇంటి వారి రక్షణను నిర్లక్ష్య పెట్టి ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించినా అది వ్యర్థమే.
కాబట్టి మొట్టమొదటగా మన ఇంటి వారి ఎడల మనము భక్తి కనపరచుటకును, వారికి ప్రత్యుపకారం చేయుటకును, దేవుని ప్రేమను క్రియలలో వారికి చూపించి వారిని నీతి మార్గం వైపు, పరలోక మార్గం వైపు నడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుతున్నారు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే ఈరోజు నీ విశ్వాసం ద్వారా నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోవాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యముకై నీకు వందనాలు ప్రభా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురంటున్నారు. విశ్వాసముతో రక్షించబడిన వారు రక్షణ లేని కుటుంబీకుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, రక్త సంబంధికుల కొరకు ఎంతో ప్రార్థించాలి. నా ప్రియమైన ప్రభువా, ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలలో రక్షణ లేని తల్లిదండ్రులు కలిగిన వారు, రక్త సంబంధికులను కలిగిన వారు తమ వారి రక్షణ కొరకు భారముతో ప్రార్థించుటకు, వారిని రక్షించుకున్నటకు, వారిని స్వస్థపరచుకున్నటకు, వారిని విడిపించుకున్నటకు సాతాను కట్ల నుండి వారికి మీ సహాయం దయచేయండి. నా తండ్రి, మీరే కనికరించండి. యేసు విడిపించేవాడు, యేసు స్వస్థపరిచేవాడు, యేసు రక్షించేవాడని మొట్టమొదటగా ఇంటి వారికి తెలియజేయటకు మీరే సాయం చేయండి. మీరెంత దయగలిగిన దేవుడు, ఎలాంటి పాపినైనా సరే క్షమించగల కృపగల తండ్రివో వారికి చూపించాలి నాయన. అలాగా గెరాసన అనే దేశస్థుడు సేనాన్ని దయ్యం పట్టిన వ్యక్తికి మీరు ఇచ్చినటువంటి సలహా, నువ్వు ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ నువ్వు చెప్పమన్నారు. అలాగ చెప్పి వారిని రక్షణలోకి నడిపించుకోమని మీరు కోరుతున్నారు. మాదిరికరమైన జీవిత విధానాన్ని దయచేయండి. మా ప్రవర్తన, మా దీనత్వం, మా తగ్గింపు, మా పరిచర్యను మార్పు చెందినటువంటి మా జీవితాలు చూచినటువంటి రక్షణ లేని వారు తప్పకుండా నీ మార్గాన్ని అనుసరించడానికి వారు తీర్మానించుకుంటారు. దయతో మీరు సహాయం చేయండి. నా ప్రియమైన ప్రభువా, మీరే కరుణించండి. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎగ్జామ్స్ కోసము ప్రిపేర్ అవుతూ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ సహాయం, మీ జ్ఞానం దయచేయండి. గొప్ప జయము దయచేయండి. గర్భవతులను కూడా మీరు ముట్టండి. సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసేటువంటి వారికి మీ సహాయం అందించండి ప్రభువా. నా ప్రియమైన తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి కాలం సమీపమై ఉంది, క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. క్రీస్తు యొక్క రక్తముతో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. యేసు కలువరి శిలువలో కార్చిన విలువైన రక్తధారల చేత కడుగబడడానికి ఆయన ఈరోజు సువార్త ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఇచ్చే పిలుపును నిర్లక్ష్యం చేయవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.